బాపట్ల అసెంబ్లీ సీటును చంద్రబాబుకు కానుకగా ఇస్తానని ఎన్నికల ముందు ప్రకటించిన నరేంద్ర వర్మ తన మాటను నిలబెట్టుకున్నారు. బాపట్లను గెలిపించి అధినేతకు కానుకగా ఇవ్వబోతున్నారు. స్వచ్ఛంద సామాజిక సేవా రంగాల్లో ఒక విశిష్టత స్థానాన్ని సంపాదించుకున్నారు నరేంద్ర వర్మ. ఇదే సందర్భంలో రాజకీయాల్లో రాణించాలనే తపనతో 2019లో తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. 2019లో తెలుగుదేశం పార్టీ బాధ్యుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ ఇక్కడ నుండి రెండోసారి పోటీ చేసి ఓడిపోయారు. తెలుగుదేశం పార్టీ ఓడిపోవడంతో తెలుగుదేశం పార్టీ పదవికి శాసనమండలికి స్వచ్ఛందంగా ఆయన రాజీనామా చేశారు. అప్పటి నుండి పార్టీ బాధ్యతలు భుజానికి ఎత్తుకున్న నరేంద్ర వర్మ పట్టువదలని విక్రమార్కుడిలా తన సేవా కార్యక్రమాలతో పాటు రాజకీయ రంగాన క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి అధినేత చంద్రబాబు దృష్టిలో పడ్డారు. 2 ఏళ్ల క్రితమే బాపట్ల పర్యటనకు వచ్చిన చంద్రబాబు బహిరంగ సభలో నరేంద్ర వర్మను అభ్యర్థిగా ప్రకటించారు. అప్పటి నుండి పార్టీ కార్యక్రమాలలో తనదంటూ ఒక ఇమేజ్ ను ఏర్పరచుకున్నారు. ఇతరులకు సేవ చేసే అవకాశం రావడమే అదృష్టంగా భావించాలి. ఆ వాస్తవాన్ని స్ఫూర్తిగా తీసుకున్న వికసన నరేంద్ర వర్మ తన సేవా తత్పరతతో బాపట్ల నియోజకవర్గంలో సేవారంగ బ్రహ్మగా వాసికెక్కారు. వికసన ఫౌండేషన్ ద్వారా నిరుపమాన సేవా కార్యక్రమాలకు నిదర్శనంగా నిలిచారు. అస్పృశ్యతకు తావే లేదని గుర్రం జాషువా రచనల స్ఫూర్తితో కుల మతాలకు అతీతంగా ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ ముందుండి వారిని ఆదుకునే నరేంద్ర వర్మ 10 మందికి మేలు చేయాలనే సంకల్పంతో నిరంతరం ప్రజా సేవ కోసం పరితపించే ఆదర్శ నేతగా, ధర్మదాతగా బాపట్ల నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలతో తన పనితీరును మెరుగుపరుచుకుంటూ వస్తున్నారు. తాను పుట్టిన ఊరు పిట్టలవానిపాలెం నుండి ప్రతి పల్లెకు తన సేవా కార్యక్రమాలను విస్తరించారు నరేంద్ర వర్మ. పల్లెల్లో తాగునీటి అవసరాలు, విద్యారంగానికి చేయూత, వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో వికసన ఫౌండేషన్ ను ఒక మంచి సంస్థగా తీర్చిదిద్దేందుకు తన వంతు సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. రాయల్ మెరైన్ కంపెనీ ద్వారా కొన్ని వేల మందికి జీవనోపాధి కల్పిస్తున్నారు. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు, శ్రీరాముని తీరు. అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం. మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం, విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం. నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా, ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం. మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం, గెలుపెవడద చూద్దాం. ఓహో దుమ్ 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 దుమ్. పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి ఏడు బాపట్ల నియోజకవర్గంలో కర్లపాలెం, పిట్టలవానిపాలెం, బాపట్లలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తారు నరేంద్ర వర్మ. మసీదుల్లో మౌజాన్ ఇమాంలకు పారితోషికం, మసీదుల అభివృద్ధికి లక్షలాది రూపాయల విరాళాలు, చర్చిలో సేవకులైన పాస్టర్లకు క్రిస్మస్ పండుగకు గౌరవించి నూతన వస్త్రాలను బహుకరిస్తారు. చర్చిలకు ఇతోధికంగా విరాళాలు అందించడం ఫౌండేషన్ లో ఒక భాగం చేసుకున్నారు. దేవాలయ, ఆలయ నిర్మాణాలు, అభివృద్ధికి భూరి విరాళాలు ఆయన అందజేస్తారు. సర్వమతాల సమ్మలితంతో తన సేవా నిరతిని చాటుకుంటున్నారు. కోట్లాది రూపాయలతో నిరుపేదలకు అవసరమైన చేయూతను అందజేస్తున్నారు. చలివేంద్రాలు, క్రీడా వికాస కేంద్రాలు, మత గురువులకు గౌరవ పారితోషికాలు, అగ్ని ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం, ఆర్థిక ఆసరా లేని మహిళలకు సహకారం, కుటుంబ సభ్యులను కోల్పోయి అల్లాడుతున్న కుటుంబాలకు ఓదార్పుతో పాటు ఆర్థిక సాయం అందజేస్తారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ, స్వచ్ఛంద, సాంస్కృతిక కార్యక్రమాలకు అవసరమైన సహకారాన్ని అందజేస్తారు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పార్టీ శ్రేణులను ప్రోత్సహించి వారికి అవసరమైన సహకారాన్ని అందజేస్తున్నారు. బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బాధ్యులుగా ఉన్న వికసన నరేంద్ర వర్మ క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు ప్రణాళికాబద్ధమైన కృషి చేస్తున్నారు. నిరంతరం కార్యాచరణ రూపొందించుకొని
ముందుకు సాగుతున్నారు. వాటి పరిష్కారానికి ప్రభుత్వం స్పందించే విధంగా తెలుగుదేశం పార్టీ ఆందోళన కార్యక్రమాలను విస్తృత స్థాయిలో చేపట్టారు. భవిష్యత్తులో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని ఒక బలమైన శక్తిగా ఆవిష్కృతం చేసేందుకు పార్టీ శ్రేణులను నిరంతరం సమాయత్తపరుస్తున్నారు. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండి రైగమే. ఇటు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు మరోపక్క పార్టీని బలమైన శక్తిగా రూపొందించే క్రమంలో ఒక నిర్మాణాత్మకమైన ఆలోచన విధానంతో నరేంద్ర వర్మ పనిచేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిండైన ఆశీస్సులతో తన సేవా కార్యక్రమాలను 10 కాలాల పాటు పదిలంగా ప్రజల కుండెల్లో చిరస్థాయిగా ఉండే విధంగా ప్రణాళిక రూపొందించుకున్నారు. ఇలా ఎంతో మందికి సేవ చేసే అవకాశం రావటం తన అదృష్టమని చెబుతున్నారు. తన జీవితకాలం ప్రాణం ఉన్నంత వరకు ప్రజల సేవ కోసమే పనిచేస్తానని పదే పదే ఆయన చెబుతూ ఉంటారు. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెట్టే ఆక్వా కల్చర్ లో మరెవరూ నరేంద్ర వర్మకు సాటిరారు. వందలాది ఎకరాల్లో ఆక్వా సాగు చేసి తీరంలో నీలి విప్లవం సాధనకు రాయల్ మెరైన్ ఇంపెక్స్ ను స్థాపించారు. ఆధునిక సాంకేతికతతో రొయ్యల సాగులో అధిక ఉత్పత్తులు సాధించడంలో నరేంద్ర వర్మ నెంబర్ 1 గా నిలిచారు. అందుకు గుర్తింపుగా 2015లో ఉత్తమ రైతు అవార్డు, 2016లో బెస్ట్ క్వాలిటీ అవార్డు, 2017లో బెస్ట్ ఆక్వాకల్చర్ సెక్టార్ అవార్డును కేంద్ర వ్యవసాయ శాఖ నరేంద్ర వర్మకు అందజేసి సముచితంగా గౌరవించింది. 4 సార్లు బాపట్లలో ఓటమి పాలైన తెలుగుదేశం పార్టీ బాపట్ల ఎమ్మెల్యేగా గెలిచి నారా చంద్రబాబు నాయుడుకు బాపట్ల సీటును కానుకగా ఇస్తానని నరేంద్ర వర్మ గతంలో ప్రకటించారు. కార్యకర్తల్లో నేనున్నాననే ఒక భరోసా కల్పించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా బాపట్లలో టీడీపీ గెలిచి తీరుతుందని నరేంద్ర వర్మ చంద్రబాబుకు ఇచ్చిన భరోసాను నిలబెట్టుకున్నారు. బాపట్ల నుండి శాసనసభ్యులుగా భారీ మెజార్టీతో ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించారు. అస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం. ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. రైతు కన్నీళ్లతో తడుస్తున్నది కథ పొలము యాడున్నదయ్యను గట్టిన పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము నీ దొంగ పాలన ఎహ పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా.